నెగటివిటీ, ట్రోలింగ్ ఇవన్నీ పక్కన పెడితే డిఫెండ్ చేసుకోవటంలో మాత్రం సోనియా ఆకుల స్కిల్ నెక్స్ట్ లెవెల్. అంతే. ఎదుటి వాళ్ళు ఒక్క మాట అంటే ఆమె దగ్గర 5-6 రకాల సమాధానాలు రెడీగా ఉంటాయి. ఎవరు ఏమనుకున్నా కూడా నా ఆవేదన కరెక్ట్ అనే అడ్డదిడ్డమైన వాదన ఆమెకు మైనస్ కాగా, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలంటే అవతల ఎవడున్నా కూడా ఇచ్చిపడేస్తుంది. అయితే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో అర్జున్ అంబటి ఎంత రోస్ట్ చేస్తూనే చాలా వరకు డిఫెండ్ చేసుకుంది, కానీ పై చేయి మాత్రం ప్రశ్న వేసిన అంబటిదే. అయితే అది కూడా ఎడిటింగే అని బాంబ్ పేల్చేసింది సోనియా ఆకుల. సోనియా ఆకుల, అంబటి అర్జున్. సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం ఓ లెక్క అయితే, ఆమె బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలు మరో లెక్క. ఈ ఒక్క ఇంటర్వ్యూతో బిగ్ బాస్ బజ్ హోస్ట్గా పనికిరాడబ్బా అనుకున్న అంబటి అర్జున్ ఓవర్ నైట్లో హాట్ టాపిక్ అయ్యాడు. నోట్లో నుంచి మాట ఊడిపడదు. వీడు హోస్ట్ ఏంట్రా బాబు అని అనుకున్నారు చాలామంది. కానీ సోనియాను బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో రోస్ట్ చేయడంతో అబ్బబ్బా ఏమైనా అడిగాడా, కడిగి పారేశారు. ఆ నాగార్జున కంటే ఈ నాగార్జునే, అంటే అంబటి అర్జున్ అసలు పేరు, బాగా అడిగాడు అంటూ కామెంట్లు మూత మోగించారు సోనియా ఆకుల యాంటీ ఫ్యాన్స్. అయితే బిగ్ బాస్ లైవ్లో తనని ఏ విధంగా అయితే నెగిటివ్ చేశారో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలోనూ అదే చేశారని చెప్పింది సోనియా ఆకుల. లైవ్ అని చెప్పి ఎడిటింగ్తో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించి తన పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయ్యేటట్టు దారుణంగా చూపించారని, అయితే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలోనే అదే జరిగిందని, అంబటి అర్జున్ తనని ఏదో అడిగేశాడు, కడిగేశాడని అంటున్నారు, కానీ అది కూడా ఎడిటింగ్ చేసి తన మాటల్ని కట్ చేశారని చెప్పింది సోనియా ఆకుల. ఈ సందర్భంలో అంబటి అర్జున్కి బిగ్ బాస్ టీంకి ఛాలెంజ్ విసిరింది సోనియా ఆకుల. తనని ఇంటర్వ్యూ చేసి లైవ్ ఇవ్వాలని కోరింది. అప్పుడు ఎవరు ఏమి అడిగారో, ఎవరు ఏమి సమాధానాలు చెప్పారో తేలిపోతుందని అంది సోనియా. తాజా ఇంటర్వ్యూలో సోనియా మాట్లాడుతూ చాలామంది బిగ్ బాస్ బజ్లో అంబటి అర్జున్ అడిగిన ప్రశ్నల గురించి అడుగుతున్నారు. అలా అడిగారు, ఇలా అడిగారు అని. అంతలా అడిగితే బజ్ కూడా లైవ్ పెట్టొచ్చు కదా, అంత భయం ఎందుకు? బిగ్ బాస్ లైవ్లో షోలోనే నన్ను బ్యాడ్గా, నెగిటివ్గా చూపించాలని ట్రై చేశారు కదా, అప్పటికే వాళ్ళకి అర్థమయ్యి ఉండాలని నేనేంటో అని. ఇప్పుడు బజ్ ఇంటర్వ్యూ కూడా లైవ్ పెట్టి వాళ్ళు ఎలాగైతే నన్ను చూపించాలని అనుకున్నారో చూపించవచ్చు కదా, లైవ్ ఇస్తే ఎవరేంటో తేలిపోతుంది అని బిగ్ బాస్ టీంకి ఛాలెంజ్ విసిరింది సోనియా. అయితే లైవ్ అని చెప్పి దాన్ని ఎడిటింగ్లు చేసి వాళ్ళకి ఏది కావాలో అదే చూపిస్తారు. మంచిగా చూపించాలి అనుకున్న వాళ్ళకి పాజిటివ్ ఫుటేజ్ ఇస్తారు. వాళ్ళు తప్పుగా మాట్లాడినా, తప్పుడు పనులు చేసినా కూడా వాటిని ఎడిటింగ్లో లేపేస్తారు. అలాగే ఎవరినైతే బ్యాడ్ చేయాలని అనుకున్నారో వాళ్ళు తుమ్మినా, దగ్గినా, ఏది చేసినా తప్పుగానే చూపిస్తారు. ఈ జబ్బు ఇప్పటి నుంచే కాదు, బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి ఉంది. ఎప్పుడైతే 24 గంటలు లైవ్ అనే కాన్సెప్ట్ వచ్చిందో అప్పటి నుంచి ఈ ఎడిటింగ్ జబ్బు ఎక్కువైపోయింది. ప్రతి సీజన్లోనూ ఈ ఎడిటింగ్ బారిన పడే బాధితులు ఉంటారు. ఈ సీజన్లో సోనియా ఆకుల స్వయం కృపారాధంతో బిగ్ బాస్ ఎడిటింగ్కి బలైపోయింది. ఏం చేస్తాం, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత.